నేతాజీ అంటే ధైర్య సాహసాలకు మారుపేరు. మీరు నాకు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్న వ్యక్తి. జై హింద్ నినాదంతో జాతిని ఉర్రూతొలగించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే ఈ జై హింద్ అనే శక్తివంతమైన నినాదాన్ని బోస్కు అందించింది, నేతాజీ పేరును ఖాయం చేసింది ఇంకెవరో కాదు, మన హైదరాబాద్ వాసి ఆబిద్ హసన్ సాఫ్రానీ, నేతాజీ కుడిభుజం. ఆయన ధైర్య సాహసాలను పాలుపంచుకొని నేతాజీకి వ్యక్తిగత కార్యదర్శిగా 2 ఏళ్లు సేవలందించిన వ్యక్తి ఆబిద్ హసన్ సాఫ్రానీ. ఈయన పూర్తి పేరు జైనల్ అబ్దుల్ హసన్ సాఫ్రానీ. ఈయనంటే నేతాజీకి అమితమైన ఇష్టం. 1943లో జర్మనీ నుంచి జపాన్ జలాంతర్గామి ద్వారా నేతాజీతో ప్రయాణం చేసిన ఏకైక భారతీయుడు ఆబిద్ హసన్. అంటే నేతాజీకి ఎంతో నమ్మకమో చెప్పవచ్చు. జై హింద్ శక్తివంతమైన నినాదాన్ని మన దేశంలోని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి వాడాల్సిందే. ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ జై హింద్ అనే ముగుస్తాయి. ఇంతటి మహనీయుడు ఆబిద్ హసన్ సాఫ్రానీ త్యాగం, దేశభక్తి గురించి ప్రతి ఒక్క భారతీయుడు తప్పక తెలుసుకోవలసిన విషయాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ చరిత్రకారులు, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ నషీర్ అహ్మద్ గారి మాటల్లో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా JH9 న్యూస్ ఛానల్ ప్రేక్షకుల ముందు ప్రత్యేక కథనం. బ్రిటిష్ వలస పాలకుల కబంధ హస్తాల నుండి మాతృభూమిని పాలన మహత్తర లక్ష్యం దిశగా తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి ఆత్మార్పణలకు, ఆత్మత్యాగాలకు సిద్ధమైనటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ సాహస యోధులలో సుపరిచితులు సయ్యద్ అబీద్ హసన్ సఫ్రానీ. సయ్యద్ అబీద్ హసన్ సఫ్రానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తల్లి హాజియా హసన్, ఆయన కూడా స్వాతంత్ర సమరయోధురాలు. ఆయన తండ్రి సయ్యద్ అమీర్ హసన్, ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడు కాకపోయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి అయిన ఉన్నతాధికారి అయినప్పటికీ కూడా ఆయన భార్యను గౌరవిస్తూ, భార్య అభిప్రాయాన్ని గౌరవిస్తూ సాగుతున్నటువంటి జాతీయోద్యమానికి ఆయన కూడా తోడ్పాటు అందజేసినటువంటి ఒక విశాల భావం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి తల్లిదండ్రులకు అబీద్ హసన్ జన్మించాడు కాబట్టి తల్లి నుండి అబీద్ హసన్ జాతీయోద్యమ కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ జాతీయోద్యమం పట్ల ఒక అనుకూల భావాన్ని ఆయన పెంచుకున్నాడు. అబీద్ హసన్ 1911 ఏప్రిల్ 11న జన్మించినాడు కాబట్టి ఆ టైం కల్లా భారత స్వాతంత్రోద్యమం అనేది, అంటే జాతీయోద్యమం అనేది చాలా ఉధృత స్థాయిలో సాగుతున్నటువంటి తరుణం అది. ఆ తరుణంలో ఇతను అబీద్ హసన్ సఫ్రానీ మహాత్మా గాంధీ యొక్క విధానాల పట్ల ఆకర్షితుడవుతాడు. మహాత్మా గాంధీ సహచర్యంలో, మహాత్మా గాంధీ బాటలో, మహాత్మా గాంధీ మాటను గౌరవిస్తూ స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలన్న లక్ష్యంతో ఆయన 1931 ప్రాంతంలో ఆయన సబర్మతి ఆశ్రమాన్ని చేరుకుంటారు. సబర్మతి ఆశ్రమంలో చేరుకున్న తర్వాత, సబర్మతి ఆశ్రమంలో చాలా కాలం పనిచేసిన తర్వాత ఆయనకు బ్రిటిష్ ముష్కరులని మన దేశం నుంచి తరిమి కొట్టాలంటే కేవలం మనం కూర్చుని అహింసా సిద్ధాంతాలు చెప్తే వీళ్ళు మన మాట వినరు, కాబట్టి వీళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలంటే కేవలం సాయుధ పోరాట మార్గం ఒక్కటే మార్గం అని చెప్పేసి ఆయన భావిస్తారు. అంతేకాకుండా సైన్యం సహాయంతో, పోలీస్ సహాయంతో మన మీద కర్కశంగా వ్యవహరిస్తూ మనల్ని అణచిపెట్టి మన మీద రాజ్యం చేస్తున్నటువంటి ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని సైన్యం ద్వారానే ఎదుర్కోవాలి. సైన్యంతో మన మీద అధికారం చలాయిస్తున్నారు కాబట్టి మనం కూడా సైన్యంతోనే ఎదుర్కొంటే తప్ప వీళ్ళ నుంచి మనకు విముక్తి లభించదని ఆయన భావించి ఆయన సాయుధ విప్లవకారులతో జతగడతాడు. వాళ్లతో కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం కోసం అనేక చర్యలలో పాల్గొంటాడు. అందులో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే నాసిక్ రిఫైనరీని పేల్చివేస్తారు. ఆ పేల్చివేసిన సందర్భంగా ఈ విప్లవకారులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో పడి, ఆ జైళ్లలో ఉన్న సందర్భంలో అప్పుడు గాంధీ ఇర్విన్ ఒప్పందం ఒకటి కుదురుద్ది. ఆ గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారంగా అరెస్ట్ అయినటువంటి ఈ జాతీయోద్యమకారులందరినీ, విప్లవకారులైనా కూడా ఎవరైనా కానీ కాక పెద్ద నష్టం కలిగించకుండా ఉన్నటువంటి విప్లవకారులని, ఇతర ఉద్యమకారులని అందరినీ కూడా విడుదల చేస్తారు. ఆ విధంగా విడుదల కాబడినటువంటి అబీద్ హసన్ సఫ్రానీ ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ లో బాగా పనిచేస్తూ వస్తాడు. ఆ పనిచేస్తూ వస్తున్న తరుణంలో ఆయన తల్లి ఫక్రుల్ ఆసియా హసన్ బిడ్డని చదువుకు పంపించాలనుకుంటుంది. ఆమె జాతీయోద్యమకారిని, దేశభక్తి ప్రపూరితురాలైనటువంటి తల్లి కనుక బిడ్డను అప్పుడు అందరూ లండన్ పంపించేవాళ్ళు. ఈ మాత్రం నేను లండన్ పంపించను అన్నది.
ఎందుకంటే వలస ప్రభువులు వాళ్ళు, వలస ప్రభువుల ప్రభుత్వం వాళ్ళ దేశానికి నా బిడ్డను నేను పంపించను, నేను పంపించేదలుచుకంటే నేను జర్మనీ పంపిస్తానని చెప్పేసి అబీద్ సఫ్రానీని ఇంజనీరింగ్ చదవడం కోసం జర్మనీకి పంపిస్తుంది. ఆ విధంగా ఆయన జర్మనీ చేరుకుంటారు. జర్మనీలో 1941 ఆ ప్రాంతంలో జర్మనీలో అతను చేరి విద్యాభ్యాసం సాగిస్తున్నటువంటి తరుణంలో అదే అభిప్రాయాలు కలిగినటువంటి, అంటే సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించగలమన్న అభిప్రాయానికి వచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ తన ఇల్లు మా కలకత్తా నుంచి బయలుదేరి మా బ్రిటిష్ వారి గూఢచారి వ్యవస్థ కళ్ళల్లో దుమ్ము కొట్టి పోలీసులకు చిక్కకుండా చాలా మంది మిత్రుల యొక్క సహకారంతో అతను కలకత్తా నుంచి బయలుదేరి బెర్లిన్ చేరుకుంటారు. బెర్లిన్ చేరుకొని 1941 ఏప్రిల్ 4వ తేదీన ఆయన బెర్లిన్ చేరుకుంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెర్లిన్ చేరుకోగానే ఆయన అక్కడ ఉన్నటువంటి సహచరులతో ఆయన ముందు ఆరాధిస్తాడు. అబీద్ హసన్ సఫ్రానీ అనే అతను ఇక్కడ ఉన్నాడు, మరి ఆయన సంగతి ఏమిటి, ఆయన గురించి వివరాలు తెలుసుకోండి అని చెప్పేసి ఆరా తీయమంటారు. అంటే అబీద్ హసన్ సఫ్రానీ జర్మనీకి చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా జర్మనీలో ఉన్నటువంటి భారతీయ విప్లవకారులతో కలిసి ప్రవాస జీవితం గడుపుతూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాద కాంక్షను వ్యతిరేకిస్తూ పోరాడుతున్నటువంటి, అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విప్లవకారులతో కూడా అతనికి సంబంధాలు ఉంటాయి. ఆ కారణంగా సుభాష్ చంద్రబోస్ కు ఈయనకు చిరునామా ఈజీగా చేసుకోండి. సుభాష్ చంద్రబోస్ తన వేరే మిత్రులైనటువంటి వాళ్ళని అబీద్ హసన్ సఫ్రానీ దగ్గరికి పంపించి అబీద్ హసన్ సఫ్రానీని తన దగ్గర రప్పించుకుంటాడు. వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేయి అబీద్ అని అడిగితే, అమ్మ నన్ను ఇంజనీరింగ్ చదవటానికి పంపించింది, నేను దాని మీద శ్రద్ధ చూపుతున్నానంటే, ఆ తల్లి కాదు నీ మాతృదేశం అనేది నిన్ను పిలుస్తుంది, నీ బోటోళ్ళను పిలుస్తుంది, నువ్వు రావాల్సింది అంటే ఇంకా వేరే మాట మాట్లాడకుండా అబీద్ హసన్ సఫ్రానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతులు కలుపుతాడు. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిగతా సహచరులతో కలిసి అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న తరుణంలో జర్మనీ బ్రిటన్ మధ్య జరుగుతున్నటువంటి అమెరికా ఆ తర్వాత వచ్చేసి జపాను జర్మనీ ఒకవైపు, బ్రిటను అమెరికా ఒకవైపు అలా పోరాడుతుంటారు. ఆ పోరాడుతున్న సమయంలో జర్మనీకి చిక్కినటువంటి బ్రిటిష్ భారత సైన్యంలోని భారతీయుల దగ్గరికి వెళ్ళి, మనమంతా భారతీయ సైనికులు అన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనమంతా కలిసి మాతృదేశ విముక్తి కోసం పోరాడదాం, బ్రిటిష్ భారత సైన్యంలో పనిచేస్తూ మీరు మన యొక్క దాస్యాన్ని మరింతగా పెంచుతున్నారు, మీలాంటి యోధుల యొక్క వీరత్వం వల్లనే బ్రిటిష్ వాళ్ళు మన మీద పాలన చేయగలుగుతున్నారు, అందువల్ల మీలాంటి వ్యక్తులందరూ బయటకు వచ్చినట్లయితే వాళ్ళు నిర్వీర్యులు అవుతారు, వాళ్ళ సైన్యం నిర్వీర్యం అవుద్ది, అప్పుడు కానీ వీళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళరు, కాబట్టి మన దేశాన్ని ఈ బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి సాధించుకోవాలంటే మీలాంటి యోధులంతా బయటికి రావాల్సిన అవసరం ఉంది అని వాళ్ళందరికీ నచ్చ చెప్తూ వాళ్ళందరినీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు ప్రధానంగా ఆయన పనిచేయటం మొదలెట్టారు. నేతాజీ గారు జర్మనీ వెళ్ళిన తర్వాత జర్మనీలో ఆయన హిట్లర్ని కలవటానికి ప్రయత్నం చేస్తుంటారు. అసలు తాను వచ్చింది ఏమిటి, ఎందుకు వచ్చాడు, తన ప్రణాళిక ఏమిటి, ఏం చేయాలనే విషయాలన్నిటి ఆయన జర్మనీ ప్రభుత్వానికి హిట్లర్కు తెలియజేస్తాడు. అయితే హిట్లర్ నుంచి ఇంటర్వ్యూ రావటం చాలా టైం పడుతుంది. ఈ మధ్య కాలంలోనే ఆయన ఏం చేస్తాడంటే ఫ్రీ ఇండియా ఆర్మీ, స్వేచ్ఛా భారత సైన్యం ఒకటి, ఫ్రీ ఇండియా సెంటర్, స్వేచ్ఛా భారత కేంద్రం, ముందు స్వేచ్ఛా భారత కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఆ స్వేచ్ఛా భారత కేంద్రం ఏర్పాటు చేసి స్వేచ్ఛా భారత కేంద్రంలో ఎవరైతే భారతదేశం యొక్క విముక్తి కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడుతుంటారో, పోరాటాలని భావిస్తుంటారో అటువంటి మేధావుల్ని, కార్యకర్తల్ని, స్టూడెంట్స్ ని అందరినీ జమ చేస్తూ స్వేచ్ఛా భారత కేంద్రాన్ని ఆయన ముందు స్టార్ట్ చేస్తారు. ఆ స్వేచ్ఛా భారత కేంద్రాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే జర్మనీకి పట్టుబడినటువంటి బ్రిటిష్ భారత సైన్యంలోని భారతీయ సైనికుల్ని తీసుకొచ్చి భారత సైన్యాన్ని తయారు చేసి వాళ్లకు యుద్ధంలో పాల్గొనడానికి కావాల్సినటువంటి శిక్షణ అదంతా ఇస్తుంటారు. ఆ శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా అబీద్ హసన్ సఫ్రానీ మిగతా మిత్రులు వీళ్ళంతా కలిసి నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు అబీద్ హసన్ సఫ్రానీకి తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఉర్దూ, అరబిక్ ఇట్లాంటి పలు భాషలు, బెంగాలీ ఇట్లాంటి పలు భాషలు వస్తుంటాయి. అందువల్ల అప్పుడు ఏం చేస్తారంటే సుభాష్ చంద్రబోస్ గారు మనం ఆజాద్ హింద్ రేడియోని మనం ప్రారంభిద్దామని చెప్పేసి ఆజాద్ హింద్ రేడియోని ప్రారంభిస్తే ఆజాద్ హింద్ రేడియో ద్వారా
ఈ పలు భాషలలో ఆయన ప్రసంగాలు సాగుతుంటాయి, నేతాజీ ప్రసంగాలు సాగుతుంటాయి, కార్యక్రమాలు సాగుతుంటాయి. ఆ కార్యక్రమాలకు కావాల్సినటువంటి తర్జుమా చేయటం, అనువాదం చేయటం, కార్యక్రమాలు నిర్వహించడం, ఇటువంటి విషయాలలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూర్తి స్థాయిలో మన అబీద్ హసన్ సఫ్రాన్ని సహకరిస్తూ వస్తుంటారు. ఆయన ఎంతసేపటికి హిట్లర్ని కలిసి పూర్తి స్థాయి సహకారంలో చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావిస్తుంటారు. అయితే ఆ టైం దొరకదు, సాగుతుంది. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే చాలా గొప్ప విషయం, చాలా మనం ఖచ్చితంగా మరీ మననం చేసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఒకటి. స్వేచ్ఛా భారత కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు సుభాష్ చంద్రబోస్ గారిని ఏమని పిలవాలి? బోస్ బాబు అని పిలవాలన్నా, సుభాష్ చంద్రబోస్ అని పిలవాలన్నా, సుభాష్ అని పిలవాలన్నా, ఆయన మన ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ అని పిలవాలన్నా, మన సంస్థకు ఆయన చైర్మన్ కాబట్టి చైర్మన్ అని పిలవాలన్నా, ఏమని పిలవాలి అని చెప్పి ఒక ఆలోచన సాగుతున్నప్పుడు అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ నేతాజీ అనే మాట ఉంది, ఆ మాటని తలుపుకొని మెరిచింది అబీద్ హసన్ సఫ్రాని మెదడులో. ఆయన ఏమంటే ఓ హమారే నేతా హై సచ్ నేతాజీ కహెంగే అని చెప్పేసి నేత అనే మాటకు గీ తగిలిచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారిని ఇక్కడి నుంచి మనం నేతాజీ అని పిలుద్దాం అని చెప్పేసి ఆ నేతాజీ అనే మాటని ఆయన నేతాజీ మన అబీద్ హసన్ సఫ్రాని అక్కడ సృష్టించాడు. ఆ విధంగా సృష్టించినటువంటి విషయం ఒక్కటే కాకుండా ఇంకో అద్భుతమైన పదం, భారత స్వాతంత్ర సంగ్రామ సాహిత్య చరిత్రలో నాటికి నేటికి ఈనాటికి కూడా దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి ఒక అద్భుతమైన పదం అనమాట. అదేం తెలుసా? జై హింద్. జై హింద్ అనే పదాన్ని కూడా సృష్టించింది ఎవరు అంటే అబీద్ హసన్ సఫ్రాని. స్వేచ్ఛా భారత సైన్యంలో, స్వేచ్ఛా భారత కేంద్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, రకరకాల వాళ్ళు, చాలా మంది రకరకాల ప్రాంతాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు, రకరకాల కులాల వాళ్ళు వీళ్ళంతా కలిసి ఉంటే కొందరు వచ్చేసి సలాం అలైకుం అంటే అస్సలాం అలైకుం అంటున్నారు, కొందరు వచ్చేసి ఫస్ట్రీ ఆకాల్ అంటున్నారు, కొందరంటే నమస్కారం అంటే నమస్కారం అంటున్నారు, కొందరు ఇంకో రకరకాలుగా ఇట్లా అనుకుంటున్నారు. తప్ప మనం అందరం ఒకటే అనే భావం వచ్చే విధంగా ఒకే మాట ఉంటే బాగుంటుంది, ఒకే సంబోధనా పదం ఉన్నట్టయితే బాగుంటుంది. సాల్యుటేషన్, వర్డ్ ఆఫ్ సాల్యుటేషన్ ఉంటారు అనే మాట ఒక్కటి ఉంటే చాలు. ఇది ఇన్ని రకాలుగా ఉంటుంటే ఇక్కడ తేడాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన భావాన్ని వ్యక్తం చేసి ఒక మంచి పదాన్ని ఇన్వెంట్ చేయని చెప్పేసి అబీద్ హసన్ సఫ్రానికి ఆ బాధ్యత అప్పచెప్తారు. ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత అబీద్ హసన్ సఫ్రాని దాని మీద రీసెర్చ్ చేసి ఆ మాటని హిందుస్థాన్ కు జై హో, జై మాతాజీకి, జైరామ్జీకి, అలా రకరకాల పదాలు వింటాడు. మన వాళ్ళల్లో తన సహచరులలో రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పదాలు ఉన్నాయి. రకరకాల పదాలు అన్ని విని ఓహో ఇదంతా విన్న తర్వాత ఆయన జై హిందుస్థాన్ అనే మాట గుర్తు. జై హిందుస్థాన్ కి అంటారు, ముందు కీ వద్దు తీసేయండి, జై హిందుస్థాన్ అని అందాం అనుకుంటాడు. ఆ జై హిందుస్థాన్ అనే పదం కూడా చాలా పెద్దదిగా, అదేదో అంత తక్కువ పదాలతో ఎక్కువ భావజాలంతో ఎక్కువ స్ఫూర్తిని కలిగజేసే విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో జై హిందుస్థాన్ కాదు జై హింద్ అందాం అని చెప్పేసి ఆయనకు అనిపించింది. ఆ మాటని ఆయన జై హింద్ అనే మాటని మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేస్తాడు. మన స్వేచ్ఛా భారత కేంద్రంలో నవంబర్ 2వ తేదీన స్వేచ్ఛా భారత కేంద్రం సమావేశంలో 41 నవంబర్ 2వ తేదీన స్వేచ్ఛా భారత కేంద్రం మొట్టమొదటిసారిగా ఆయన ఆ మాట చెప్పగానే స్వేచ్ఛా భారత కేంద్రం దాన్ని తీర్మానం చేసి సుభాష్ చంద్రబోస్ లేచి నిలబడి వచ్చి అబీద్ను కౌగిలించుకుంటారంట. అంత అద్భుతమైన పదం. ఇవాటికి కూడా చూడండి, మన ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేసి లాస్ట్ లో జై హింద్ జై హింద్ జై హింద్ అని 3 సార్లు అనగానే మన భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాను కోట్ల 100 కోట్ల మన ప్రజలంతా కలిసి ఆ మాటతో ఒక స్ఫూర్తిని పొందుతారు. అదే మాట మన సైన్యంలో కూడా కథం దొక్కుతూ ముందుకు సాగుతున్నప్పుడు కూడా ప్రాణాలకు జై హింద్ అంటూ ప్రాణాలు అర్పించడానికి కూడా మన సైన్యాలు ముందుకు దూకుతున్నాయంటే అంత ఇన్స్పిరేటివ్ పదం, అంత స్ఫూర్తిదాయకమైన పదం, అంత ప్రేరణ కలిగించే, కథన కుతూహలాన్ని కలిగించేటటువంటి ఇది ప్రేమను కలిగించే, సద్భావాన్ని కలిగించే, సహకారాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైన పదాన్ని జై హింద్ అనే పదాన్ని క్రియేట్ చేశాడు అబీద్ హసన్ సఫ్రాని. ఆ తర్వాత నేతాజీ హిట్లర్ని కలిసి హిట్లర్తో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు 1942 మే 29వ తేదీన ఆయన హిట్లర్ని కలుస్తారు. ఆ హిట్లర్ని కలిసినప్పుడు హిట్లర్ ఏం సమాధానం చెప్తాడంటే, మీరు ఇక్కడ బెర్లిన్ లో ఉన్నారు,
బర్మాలో మీ రాజ్యానికి సరిహద్దు అయినటువంటి బర్మాలో అక్కడ యుద్ధం జరుగుతుంది. మీరు ఇక్కడి నుంచి ఇంత సుదీర దూరంలో మీరు కూర్చొని ఇక్కడి నుంచి మీరేమి చేయటం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి నుంచి మీరు కనుక బర్మా బార్డర్స్ లోకి వెళ్ళి బర్మా సరిహద్దు అంటే మీ భారతదేశం యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు కనుక పోరాడినట్లయితే అది సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేతాజీ మీరు ఇక్కడి నుంచి బర్మా తూర్పాసియాకు వెళ్ళండి అని చెప్పేసి ఆయనకు సూచన చేస్తాడు. ఆ సూచన కూడా సరైన సూచన అనిపిస్తుంది ఆయనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడ కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ బర్లిన్లో ఇట్లా ఉంటున్న సమయంలోనే అక్కడ తూర్పాసియాలో మొట్టమొదటిసారిగా మన కెప్టెన్ మోహన్ సింగ్ నేతృత్వంలో 1942 సెప్టెంబర్ 1వ తేదీన భారత జాతీయ సైన్యం ఏర్పడుతుంది. భారత జాతీయ సైన్యం మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏర్పడింది 1942 సెప్టెంబర్ 1వ తేదీన మొదటి బెటాలియన్ ని ఆయన నిర్మించి ఆ బెటాలియన్ ని ప్రకటిస్తాడు. ఇదిగో మా భారత జాతీయ సైన్యం భారతదేశ విముక్తి కోసం పోరాటం సాగించడానికి సిద్ధపడినటువంటి సైనికులతో కూడినటువంటి భారత జాతీయ సైన్యాన్ని మేము రూపొందించాం. ఇది మా మొదటి బెటాలియన్. ఆ మొదటి బెటాలియన్ యుద్ధాన్ని ప్రకటిస్తుంది అని చెప్పేసి ఆయన ఆ రోజు డిక్లేర్ చేస్తాడు. అందుకనే ఆ డిక్లేర్ చేసిన సందర్భం ఇవాళ రోజు కాబట్టి ఈ రోజున మనం భారత జాతీయ సైన్యాన్ని కలుసుకుంటున్నాం. కెప్టెన్ మోహన్ సింగ్ అని ఆయన మొట్టమొదటిసారిగా భారత జాతీయ సైన్యాన్ని తయారు చేస్తే ఆయనకు తోడుగా కెప్టెన్ మహమ్మద్ అక్రమ్ అనే అతను ఆయనకు పూర్తిగా తోడు ఉండి ఆ కార్యక్రమంలో దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తాడు. అయితే దురదృష్టవశాత్తు కెప్టెన్ అక్రమ్ విమాన ప్రమాదంలో చనిపోవటం వల్ల ఆయన యొక్క జీవితం అంతా పరిసమాప్తం అయిపోతుంది. లేకుంటే భారత జాతీయ సైన్యంలో చాలా గొప్ప పాత్ర పోషించాల్సిన అవసరం అక్రమ్ కూర్చుండేది, ఆయన పోషించేవాడు కూడా. కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత బ్రిటిష్ అధికారులకును అంటే మన జపాన్ అధికారులకును మన కెప్టెన్ మోహన్ సింగ్ గారికి మధ్య పొరపచ్చాలు. ఆ పొరపచ్చాలు వచ్చిన నేపథ్యంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆయన రద్దు చేసేస్తారు. ఆ రద్దు చేసినప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ యొక్క చైర్మన్ గా ఉన్నటువంటి ఆ రాష్ బిహారీ బోస్ ఆయన ఏం చేస్తాడంటే మీరు రద్దు చేయడానికి వీల్లేదండి, ఇది విప్లవ సంస్థ ద్వారా ఏర్పడినటువంటి భారత జాతీయ సైన్యం కాబట్టి ఇది మీరు ఒకరే దాన్ని రద్దు చేయడానికి వీల్లేదు, దాన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి పునరుద్ధరించి నేతాజీ సుభాష్ చంద్ర బెర్లిన్ లో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సందేశం పంపిస్తారు. మీరు తూర్పాసియాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామానికి మీరు నాయకత్వం వహించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకత్వం వహించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి భారత జాతీయ సైన్యానికి నాయకత్వం వహించాల్సింది, మీరు ఇక్కడ రాండి అని చెప్పుకుంటారు. ఆయన మన వాళ్ళు తూర్పాసియాలో ఉన్నటువంటి విప్లవకారులు ఆయన రమ్మని కోరటం, ఇక్కడ ఉన్నటువంటి హిట్లరు ఇక్కడ కాదు మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి సలహా ఇవ్వడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తూర్పాసియాకు బయలుదేరడానికి సిద్ధపడతాడు. ఆ బయలుదేరడానికి సిద్ధపడినప్పుడు ఆ సలహా మేరకు ఆయన బయలుదేరాలి. ఎలా బయలుదేరాలి? అప్పుడు ద్వితీయ ప్రపంచ యుద్ధం మళ్ళీ జోరుగా సాగుతుంది. సముద్ర మార్గాన పోవటానికి వీల్లేదు, తర్వాత అంటే జల మార్గాన పోవటానికి వీల్లేదు, తర్వాత ఆకాశ మార్గాన పోవటానికి వీల్లేదు, రోడ్డు మార్గాన పోవటానికి వీల్లేదు. జపాను, జర్మనీ, ఇటలీ ఈ దేశాలు మొత్తం మాట్లాడుకుని సుభాష్ చంద్రబోస్ గారిని ఇక్కడి నుంచి పంపటం అంటే బర్మాకు పంపటం అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆయన ప్రాణాలకు మేము ఎటువంటి భద్రత కూడా ఇవ్వలేము, అది కష్టం ఇప్పుడు అంటే అప్పుడు ఎలా పోవాలి అంటే ఇప్పుడు ఇతను మొండి పట్టుబడతాడు. లేదు నేను ఎలాగైనా వెళ్లాల్సిందే అని చెప్పి నేతాజీ చెప్తే అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఈ 3 దేశాలు మాట్లాడుకొని ఏం ప్లాన్ చేస్తాయంటే సముద్ర గర్భం నుండి జలాంతర్గమిలో ప్రయాణం చేయాలి. ఈ జలాంతర్గమి ప్రయాణం చేసేటప్పుడు శత్రువు కనిపెట్టాడా పేల్చి పారేస్తాడు, బతికి బయటపడతామనే ఆశ కూడా ఉండదు. కాబట్టి మీరు ప్రాణాల మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా బతికితే బతుకుతాం, చస్తే చస్తామని చెప్పి చేయగలిగితేనే మేము ఏర్పాట్లు చేయగలుగుతాం, మీ ప్రాణాలకు మేము ఎటువంటి హామీ కూడా ఇవ్వలేము అని చెప్తే నేతాజీ సరే అని చెప్తాడు. సరే అని చెప్పిన తర్వాత ఆయన బయలుదేరాలి. ఆయన బయలుదేరితే అది జలాంతర్గమి చాలా చిన్నది, దాంట్లో 4-5 సహచరులను తీసుకెళ్ళటానికి వీల్లేదు, ఒక్కరిని మాత్రమే తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి జలాంతర్గమి అధికారులు చెప్తే అప్పుడు ఎవరిని తీసుకెళ్లాలంటే హబీబ్ నువ్వు నాతో వస్తావా అంటాడు. ఎందుకంటే నాతో ప్రాణత్యాగాలు నీ మాతృభూమి కోసం నువ్వు ప్రాణాలు త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా హబీబ్ అంటే నేను సర్వదా సిద్ధంగా ఉన్నాను నేతాజీ అంటే సరే రా నువ్వు రా అని చెప్పేసి ఒక టైప్ రైటర్ ఒకటి తన కాగితాలు పెన్ను ఇంకా ఏమో తీసుకుని రా అని చెప్పేస్తే వేరే మాట మాట్లాడకుండా ఆయన అభిసత్వం సత్తాన్ని నేతాజీ వెంట సాగుతాడు.
1943 ఫిబ్రవరి 9వ తేదీన బెర్లిన్, అంటే అక్కడ మన బెర్లిన్ దగ్గర ఉన్నటువంటి ఓడరేవు కీల్ అనే ఓడరేవు దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరతారు. జలాంతర్గమిలో సముద్రం యొక్క అట్టడుగున సముద్ర గర్భంలో కింద భాగం నుంచి ప్రయాణం సాగిస్తుంటది. పైకి ఏమైనా వచ్చినట్లయితే శత్రువుకు తెలిసిపోద్ది. అందువలన ఆ విధంగా బయలుదేరి 3 మాసాల పాటు 25,000 కిలోమీటర్లు 3 మాసాలు సముద్రం పైకి కూడా రావడానికి వీలు లేకుండా సముద్ర గర్భంలో జలాంతరంలో 3 మాసాల పాటు 25,000 కిలోమీటర్లు సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం చేస్తున్న సందర్భంగా అతని వెంట ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెంట ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా అభిద్ హసన్ సఫ్రాని చిరస్మరణీయమైనటువంటి ఖ్యాతిని గడించాడు. ఈ 3 నెలల కాలంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఎలా నడపాలి, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ని ఎలా నడపాలి, ఈ విప్లవోద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ విప్లవోద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సాయుధ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నిర్మాణం చేయాలి, ఏమేమి చర్యలు చేపట్టాలి అనే విషయాలు మొత్తాన్ని డిస్కస్ చేస్తూ ఆ డిస్కస్ చేసిన విషయాలన్నింటినీ అభిద్ హసన్ సఫ్రాని రాసి వచ్చాడు. అంటే పథక రూపకల్పన రచన ఎలా చేయాలి ఏంటనే విషయాలు ఇద్దరు డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని వాటన్నిటిని రికార్డ్ చేసి పెట్టు నేతాజీ వెంట సాగాడు మన అభిద్ హసన్ సఫ్రాని. ఆ విధంగా 1943 మే 6న ఆయన సబాంగ్ రీవ్ చేరుకుంటారు. సబాంగ్ రీవ్ చేరుకుంటే జపాన్కి వెళ్ళి జపాన్ లో కొంతకాలం ఉండి జపాన్ నుంచి వాళ్ళు చిన్నగా మళ్ళీ బర్మా వచ్చేస్తారు. బర్మా వచ్చి బర్మాలో రంగూను, సింగపూర్ ఈ ప్రాంతాలలో వాళ్ళు సంచరిస్తూ ఈ సుభాష్ చంద్రబోస్ గారికి రాష్ బిహారీ బోస్ గారు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ యొక్క నాయకత్వం, ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క నాయకత్వం ఆయనకు అప్పచెప్తాడు. ఆయన ఆ బాధ్యత స్వీకరించిన తర్వాత అభిద్ హసన్ సఫ్రాని మేజర్ గా అపాయింట్ అవుతాడు భారత జాతీయ సైన్యంలో. భారత జాతీయ సైన్యంలో మేజర్ గా అపాయింట్ అయినటువంటి అభిద్ హసన్ సఫ్రాని తన యొక్క బలగాలతో బర్మా సరిహద్దులో బ్రిటిష్ భారత సైన్యాన్ని పలుమార్లు ఎదుర్కోవడం జరుగుద్ది, విజయాలు సాధించడం జరుగుద్ది. ఈ విధంగా మొత్తం మీద భారత జాతీయ సైన్యం నేతాజీ యొక్క మార్గదర్శకత్వంలో, నేతాజీ యొక్క నాయకత్వంలో మహమ్మద్ జమాన్ కియానీ, హబీబుర్ రెహమాన్, షానవాజ్ ఖాన్ అటువంటి ప్రముఖులు వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఏం జరుగుద్దంటే అంతర్జాతీయ పరిణామాలలో చాలా మార్పులు వస్తాయి. అంతర్జాతీయ పరిణామం నాగసాకి, హిరోషిమా మీద అమెరికా బాంబు దాడి చేయడంతో జపాన్ బాగా కుంగిపోయిన తర్వాత ఇక యుద్ధం చేయలేమని చెప్పేసి భావించినటువంటి జపాను 1945 ఆగస్టు 14వ తేదీన తన లొంగుబాటుని ప్రకటిస్తుంది. ఏ జపాన్ యొక్క సహకారంతో, ఏ జపాన్ యొక్క సైనిక బలగాల యొక్క సహకారంతో, వాళ్ళ ఆర్థిక సహకారంతో ముందుకడుగు వేసి బ్రిటిష్ భారత సైన్యాన్ని, బ్రిటిష్ బలగాలను ఎదుర్కొంటున్నటువంటి భారత జాతీయ సైన్యం కూడా అనివార్యంగా సాగిస్తున్నటువంటి ఆ పోరాటంలో వెనుకడుగు వేయాల్సి వస్తుంది. జపాన్ ఎప్పుడైతే లొంగుబాటుని ప్రకటించిందో తప్పనిసరిగా బ్రిటిష్ మన భారత జాతీయ సైన్యం కూడా వెనుకడుగు వేయాల్సి వస్తుంది. వెనుకడుగు వేసిన తర్వాత ఆ అధికారుల యొక్క ఒత్తిడి మీద సుభాష్ చంద్రబోసు అక్కడి నుంచి రష్యా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. రంగూన్కి వచ్చేసి రంగూన్ నుంచి ఈ భారత జాతీయ సైన్యానికి అప్పచెప్పాల్సిన బాధ్యతలన్నీ అప్పచెప్పేసి మహమ్మద్ జమాన్ కియానీకి ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగు తర్వాత భారత జాతీయ సైన్యం యొక్క పూర్తి బాధ్యతలను అతనికి అప్పచెప్పేసి తాను అక్కడి నుంచి రష్యా వెళ్లాలనే ప్రయత్నంలో బయలుదేరతాడు. ఆ రష్యా వెళ్లే ప్రయాణం బయలుదేరేటప్పుడు ఆయన వెంట కూడా ఆయన సహచరులను కొంతమందిని తీసుకెళ్తాడు. అందులో అభిద్ హసన్ సఫ్రాని కూడా ఉంటాడు. అయితే సఫ్రానీని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే అక్కడ వాళ్ళ బాంబర్ విమానం ఒకటి ఏర్పాటు చేస్తుంది జపాన్ ఏర్పాటు చేసినటువంటి ఆ బాంబర్ విమానంలో అతను బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో సీట్ ఉండదు, ఒకే ఒక సీట్ ఉంటుంది. ఒక్కరు మాత్రం ఆయన వెంట ప్రయాణించవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు రావడానికి వీల్లేదంటే అప్పుడు అభిద్ హసన్ సఫ్రానీని తీసుకెళ్దామా లేకపోతే హబీబుర్ రెహమాన్ ని తీసుకెళ్దామా అని చెప్పి ఆలోచనలో పడినటువంటి నేతాజీ హబీబుర్ రెహమాన్ తన వెంట రమ్మంటారు. హబీబుర్ రెహమాన్ ఆ ఫ్లైట్ లో ఆ బాంబర్ విమానంలో కలిసి మన ఇతనితో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయలుదేరతాడు. ఆ బయలుదేరి చివరికి 1945 ఆగస్టు 18వ తేదీన ఆ ప్రమాదానికి గురైనటువంటి ఆ విమానం ఆ బాంబరు లో ఆఖరికి తీవ్ర గాయాలతో మన నేతాజీ గాయపడతాడు. హబీబుర్ రెహమాన్కి కొద్దిపాటి గాయాలతో బయటపడతాడు. గాయాలతో ఉండి ఆసుపత్రిలో ఉండి చనిపోతాడని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హబీబుర్ రెహమాన్ తన పుస్తకంలో రాస్తాడు. ఒక రోజు రాత్రిపూట నేను ఆయన దగ్గరికి వెళ్ళాను.
ఆయన పక్కన ఉన్నాను. ఆయన మాట ఏదో కలవరిస్తున్నాడు, కలవరిస్తూ హసన్ 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 అంటున్నాడు. అప్పుడు నేను హసన్ లేడు, ఇక్కడ లేడు నేతాజీ, నేను హబీబుర్ రెహమాన్ ఉన్నాను, హబీబుని ఉన్నాను మీ పక్కన, ఏం చెప్తారు చెప్పండి అని చెప్తే ఆయన ఏం చెప్పడంట. అంటే ఆయన ఆ ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నటువంటి కలవరింతల్లో కూడా అబీద్ హసన్ సఫ్రాని పేరు మరవకుండా అబీద్ అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారంటే ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ప్రారంభం నుంచి అంతవరకు ఆ అబీద్ హసన్ సఫ్రాని ఎంత సన్నిహితంగా ఉండాడో, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంత గొప్పగా ఉండిందో మనం ఈ ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. హబీబుర్ రెహమాన్ రాసినటువంటి పుస్తకంలో హబీబుర్ రెహమాన్ ఈ మాటను స్పష్టంగా చెప్పాడు. నేతాజీ చనిపోతూ చివరి సందేశం కూడా హబీబుర్ రెహమాన్ చేత ఇండియన్స్ కు పంపిస్తాడు. అదంతా అక్కడ ఉండగా ఈయన రష్యా చేరుకుంటారు నేతాజీ. మళ్ళీ మనం తర్వాత ఏమైనా ప్లానింగ్ చేయాలని ఎదురు చూస్తున్నటువంటి అబీద్ హసన్ సఫ్రాని లాంటి మిత్రులందరూ ఆయన చనిపోయాడని తెలియగానే బాధపడిపోతారు. అప్పటికే భారత సైన్యం అంటే బ్రిటిష్ సైన్యం ఈ భారత జాతీయ సైన్యం అధికారులని తన సైన్యాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాలలో వివిధ ఇబ్బందులు పెట్టేసి ఆఖరి వాళ్ళందరినీ చివరకు తీసుకెళ్లి మన ఇండియా రెడ్ ఫోర్ట్ ఎర్రకోటకు చేరుస్తారు. ఎర్రకోటకు చేర్చిన తర్వాత ఎర్రకోటలో వాళ్ళని విచారణ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో 1945 నుంచి అరెస్ట్ అయిన తర్వాత 1946 వరకు అనేక జైళ్లలో అబీద్ హసన్ సఫ్రాని సఫర్ కావాల్సి ఉంటుంది. ఆ విధంగా అన్ని సఫర్ అవుతూ కూడా చివరకు 1946లో ఆయన అనారోగ్యం పాలై కూడా ఆయన జైలు నుంచి విడుదలవుతాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని అయినటువంటి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ధూప్ ఛామ్, వాళ్ళ ఇంటి పేరు ధూప్ ఛామ్ అంట. ఆ ఛామ్ ఆ యొక్క ఇంట్లో ఆ ప్రసాదంలో ఆయన ఉంటూ చేతూడుతూ గడుపుతూ ఆ టైంలో ఏం చేస్తాడంటే పలు ఉద్యోగాలు చేస్తాడు. ఆయన ఒంటికి సరిపడు, పలు వ్యాపారాలు చేస్తాడు, నష్టాలు పాలవుతాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమిటంటే అతని సోదరుడు ఒకడు ప్రొఫెసర్ జాఫర్ హసన్ ఏమంటాడంటే, అన్నా నువ్వు ఎందుకు ఇదంతా నువ్వు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ కు వాటికి రాయవచ్చు కదా, రాస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది కదా అంటే అప్పుడు ఆయన సరే అని చెప్పేసి ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ కు ఆ ఎగ్జామ్స్ రాస్తాడు. ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత 1948లో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా ఇతన్ని ఇంటర్వ్యూ చేసి ఇతన్ని ఆ ఫారిన్ సర్వీస్ కి ఎంపిక అవుతాడు. ఎంపిక అయిన తర్వాత భారతదేశ ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా అబీద్ హసన్ సఫ్రాని పలు దేశాల్లో ఆయన బాధ్యతలు నిర్వహించి మంచి మన మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు. ఈ విధంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని భారతదేశాన్ని బ్రిటిష్ ముష్కరుల నుంచి విముక్తి చేయడంలోనే కాకుండా విముక్తి అయినటువంటి స్వతంత్ర భారతదేశంలో కూడా అత్యున్నత పదవులు చేపట్టి వివిధ దేశాలలో తిరుగుతూ ఆ దేశాలలో కూడా మన యొక్క మాతృభూమి యొక్క ప్రతిష్టను గౌరవాన్ని ఇనుమరింపజేసే ఉద్యోగాలను నిర్వహించినటువంటి అబీద్ హసన్ సఫ్రాని చిట్ట చివరకు 1884 ఏప్రిల్ 5వ తేదీన ఆయన కన్నుమూశారు. ఆ విధంగా ఒక మహావీరుడు అస్తమించాడు. భారత స్వాతంత్ర సంగ్రామ సాహిత్య చరిత్రలో అద్భుతం అనదగినటువంటి జై హింద్ అనే మాటని మనకు ప్రసాదించి వెళ్ళాడు. నేతాజీ అని సుభాష్ చంద్రబోస్ అంటే కూడా మర్చిపోతారేమో కానీ వేరే ప్రజలు ఎవరైనా సుభాష్ చంద్రబోస్ అంటే ఆయన ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనగానే ఆయన స్వాతంత్ర సమయుడు, మహానుభావుడు అని చెప్పేటటువంటి ఆ గుర్తింపు తెచ్చిపెట్టేటటువంటి ఆ నేతాజీ అనే పదాన్ని సృష్టించినటువంటి అబీద్ హసన్ సఫ్రాని మాతృదేశం యొక్క సేవలో, అలాగే మాతృదేశ విముక్తి పోరాటంలో పాల్గొన్నటువంటి నేతాజీ ఆ భారత జాతీయ సైన్యం యొక్క సైన్యాధికారులు సైనికులు కూడా ఎనలేనటువంటి సేవలు అందించి మాతృభూమి సేవలో పునీతుడైనటువంటి అబీద్ హసన్ సఫ్రాని మనం అంతా జై హింద్ చెప్తూ ఈ 1942 సెప్టెంబర్ 1వ తేదీన భారత జాతీయ సైన్యం ఏర్పాటు చేసినటువంటి ఈ శుభ సందర్భాన్ని మనం స్మరించుకుంటూ ఆయనకి సందర్భంగా పోరాటంలో ఆ తర్వాత మాతృభూమి యొక్క ప్రగతిలో కూడా పాటుపడుతున్నటువంటి మా మహాయోధులు కానీ అధికారులు కానీ పెద్దలు కానీ వీళ్ళందరి గురించి మనం పలుమార్లు స్మరించుకోవాల్సిన అవసరం. మన పూర్వీకుల యొక్క త్యాగాల్ని మనం స్మరించుకోకపోతే మన తర్వాత మన వాళ్ళు మనల్ని స్మరించారు. అందువల్ల ఆ విషయాన్ని బాగా గమనంలో పెట్టుకున్నారేమో కానీ ఈ మన JH9 న్యూస్ ఛానల్ ఆ నిర్వాహకులు స్వాతంత్ర సమర యోధులు మాత్రమే కాకుండా
స్వాతంత్రం సాధించిన తర్వాత మాతృభూమి ప్రగతి పదంలో ముందుకు సాగటానికి తోడ్పడుతున్నటువంటి మహనీయుల చరిత్రల్ని కూడా తమ యొక్క ఛానల్ ద్వారా మనకు అందజేస్తున్నారు. వాళ్ళ పరిచయాలను మనకు తెలియజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్ని తప్పనిసరిగా నిర్వహించాలి మన JH9 న్యూస్ ఛానల్ వాళ్ళు. ఇక్కడ నాకు ఒక విషయం మీతో మన శ్రోతలతో నేను ఒక పంచుకోవాలనుకున్నాను. JH9 అని పెట్టారు పేరు. JH9 అంటే నాకు మిత్రులు చెప్పారు JH9 అంటే జై హింద్ అనే మాట. జై హింద్ అనే మాట పెట్టుకున్నారు. ఈ జై హింద్ అనే మాటని ఖాయం చేసిన వ్యక్తి గురించి మనం ఇందాక మాట్లాడుతున్నాం. ఎవరైనా అభిశాసన్ సఫ్రాని. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలని జై హింద్ 9 న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ నా యొక్క జై హిందులు తెలియజేసుకుంటూ, మీకు ఈ కార్యక్రమం ఎలా ఉందో, ఎలా నచ్చిందో లేదో, ఇంకా దీనికి కావాల్సినటువంటి ఇంకా మార్పులు కూర్పులు ఏమైనా ఉన్నట్లే మీరు కూడా ఈ ఛానల్ వారికి తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మీరు వినటానికి, కొన్ని మంచి కార్యక్రమాలు చూడటానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజల్ని కోరుకుంటూ మరోమారు ఈ జై హింద్ న్యూస్ ఛానల్, JH9 న్యూస్ ఛానల్ వారికి నేను మరోమారు ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.